హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆలూ సూజీ బుల్లెట్స్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే స్నాక్స్ కింద చాలా బాగుంటాయి, చాలా బాగా నచ్చుతాయి. క్రిస్పీగా ఉంటాయి చూడండి, క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను నేను. అలాగే ఎండుమిర్చి పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎండుమిర్చిని విత్తనాలు తీసి మిక్సీలోని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అది ఒక టేబుల్ స్పూన్ వేసాను. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసాను. వీటన్నిటిని వేయించిన తర్వాత నేను 2 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. ఇందులో మనం ఇప్పుడు బొంబాయి రవ్వ వేస్తాము. 1కి 2 కప్పులు వేసుకోవాలి నీళ్ళు. వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని మనం ఉప్మాకి చేసుకుంటాం చూడండి, అలాగ కలుపుకోవాలి. దీన్ని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా స్మూత్గా కలపాలి. దీన్ని కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉంచాలి. వాటర్ ఏమీ లేకుండా ఇలాగ గట్టిగా అయ్యే వరకు దీన్ని ఉంచి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవాలి. దీన్ని ఇప్పుడు దీంట్లో మనం మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఇలాగ గట్టిగా అయ్యే వరకు ఉంచి దాన్ని స్టవ్ మీద దించేసి చల్లార్చుకోవాలి. అలాగే నేను ఒక బంగాళదుంపని ఉడికించి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు తురుముకోవాలి, సన్నగా తురమాలి. ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా చేతితో అయినా మెదుపుకోవచ్చు, లేదా తురుముకునేది ఉంటుంది కదా, దాంతో మనం తురుముకోవచ్చు. ఇలాగ రెడీగా పెట్టుకున్నాను నేను. ఇది చల్లారిపోయింది కదా, పిండిని బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఉండలు లేకుండా. దీంట్లో ఇప్పుడు మనం బంగాళదుంప మిశ్రమం వేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంప వేసుకోవాలి. అలాగే నేను ఇందులో చీజ్ వేస్తున్నాను. చీజ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది చీజ్ వేస్తే. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అలాగే కొత్తిమీర, నేను 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసాను. నేను మర్చిపోయాను, తర్వాత మళ్ళీ వేసి కలిపాను. ఆ వీడియో క్లిప్పు ఇందులో రాలేదు, సారీ, ఏమనుకోకండి. 1 కప్పు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి అంతా ముద్ద అయ్యేటట్టు కలుపుకొని ఒక చిన్న ఉండ తీసుకొని మనం ఇలాగ పొడవుగా చేసుకోవాలి. సన్నగా పొడవుగా దీన్ని చుట్టుకోవాలి. ఇలాగా చూపిస్తున్న విధంగా సన్నగా చేసుకోండి. వీటిని చిన్న చిన్న 1 అంగుళం లాగా కట్ చేసుకోవాలి. మనం బుల్లెట్స్ లాగా వీటిని తయారు చేసుకోవాలి. అలాగే కాకపోయినా మనకి నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ఏవి ఇష్టంగా ఉంటాయో ఆ షేప్లో చేసి మనం పెట్టచ్చు. ఇలాగ కట్ చేసి పెట్టుకొని మళ్ళీ చేతితో ఒకసారి ఇలాగ నలుపుకుంటే బుల్లెట్స్ లాగా వస్తాయన్నమాట. చేతితో ఇలాగా రౌండ్ చేసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి, అప్పుడే చేతికి అంటుకోకుండా బాగా వస్తాయన్నమాట. మనం ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఒక చిన్న టిప్ కూడా చూపిస్తాను నేను. మన దగ్గర కవర్స్ ఉంటాయి కదా, పాలిథిన్ కవర్స్, పాల కవర్స్ అయినా సరే ఏదైనా ఒకటి తీసుకొని చివరిన కట్ చేయండి. నేను లోపల కొద్దిగా ఆయిల్ రాసాను కవర్కి, మనకి ఈజీగా రావడానికి. పిండి ముద్ద తీసుకుని కవర్లో పెట్టుకోవాలి. కవర్ని ఇలాగా క్లోజ్ చేసుకొని చేత్తో మనం ఒత్తుకోవాలి. మనకి ఎంతెంత కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. ఇలా అయితే తొందరగా అయిపోతుంది.
ఇలానే కాదు, మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు వీటన్నిటిని రెడీగా పెట్టుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో కలర్ వేయలేదు. చాలామంది కలర్ వేస్తారు, రెస్టారెంట్లోని వాటిలోని కలర్ వేసి ఇస్తారు, అందుకనే అవి రెడ్ కలర్ లాగా కనిపిస్తాయి. నేను కలర్స్ వాడిన ఎప్పుడు కూడా నూనెలోని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి. వెంటనే గరిటె పెట్టద్దు, ఎందుకంటే అంటుకుని ఇరిగిపోతాయి. కొంచెం వేగిన తర్వాత గరిటె పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుకోవాలి. వీటిని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కావాలంటే టమాటా సాస్తో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.